మానవతా సాయం విషయంలో భారతదేశాన్ని మించిన వాళ్ళు మరెవరూ లేరు. మనకి ఎప్పుడు శత్రువుగా వ్యవహరించే టర్కీకి భూకంపం జరిగితే ఎళ్లి ఆహారం సప్లై చేసొచ్చు. అట్లాగే తాలిబాన్‌లకి సంబంధించి అక్కడ మన ఆస్తులు అంటే మనం ఇచ్చినటువంటి భవనాలు అయి గూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి. అయినా వాళ్ళకి కావాల్సినటువంటి మందులు అది ఇస్తుంటారు. పాకిస్తాన్‌లో కష్టం వచ్చినప్పుడు బియ్యాన్ని పంపించినటువంటి పరిస్థితి. కరోనా లాంటి టైంలో వ్యాక్సిన్‌లు పంపించినటువంటి వాళ్ళం మనం. ఇదంతా ఒక ఎత్తైతే ప్రపంచంలో ఎక్కడైనా సరే సముద్రపు దొంగల దాడులు జరిగినప్పుడు అది ఏ దేశం అని చూడకుండా కాపాడేది మన నేవీనే. అట్లాగే ఏదైనా వైపరీత్యం సంభవించినప్పుడు సాయం చేసేది కూడా మనమే. అందుకనినే ఇప్పుడు చైనా మన నేవీకి థ్యాంక్స్ చెప్తా ట్వీట్ చేసింది. ఏదైతే మనం పొద్దునే చెప్పుకున్నాం కేరళ తీరంలో సింగపూర్‌లో ఒక ఎంవి వాన్హై 503 అగ్ని ప్రమాదానికి గురైందని, షిప్‌లో ఉన్న 22 మంది సిబ్బందిని భారత నేవీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ముందు 18 అనుకోండి, టోటల్‌గా 22 మంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని చైనీస్ ఎంబసీ స్పోక్స్ పర్సన్ యూ జింగ్ ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పారు. ప్రమాద సమయంలో షిప్‌లో 14 మంది చైనీస్ ఉన్నారట. తైవాన్‌కి చెందిన వాళ్ళు 6 ఉన్నారట. వాళ్ళందరినీ 20 మందిని మనం రక్షించాం. ఇండియన్ నేవీ ముంబై కోస్ట్ గార్డ్‌కి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది.